గేలు అవుతారం కదా, అందుకని మీకోసం బెస్ట్ ఆఫ్ కతికడ పడుతున్నట్టుగా వచ్చిన. మరి వార్తలు చూద్దాం. కరోనా పాడుగాను ఇంటిల్లి పాదని పిలుచుకొని సంబరంగా ఒక పండుగ చేసుకునేటట్టు లేదు. ఇక చుట్టాలను పిలిస్తే ఒకలొల్లి, పిలవకపోతే ఒకలొల్లి. ఇంకెక్కడ కరోనా అమ్మ, అందరూ బగ్గానే తిరగబట్టిండ్రు. కావాలనే పిలవలేదు, కంటికి గానొస్తలేం మేము అని కొంతమంది రాగాలు తీస్తుంటారు. మళ్ళా పిలిచినాక గాచారం బాలేక రోగం అంటుకుంటే పలానోళ్ళ పెండ్లికి పోయినా అక్కడనే అంటుకున్నది అని అట్లా జాపిస్తారు. ఏం చేయాలనో ఏమో. ఇగో గిసుంటి యాలల్లోనే బిడ్డ పెండ్లి పెట్టుకున్న గీ మాజీ ఎమ్మెల్యే ఏం చేసిండో చూడండి. పరపతికి తగ్గట్టుగా పెళ్లి చేయకపోతే పరువు పోతుంది అనుకునే ఈ రోజులల్లా చింతమనేని ప్రభాకర్ సారు బాగానే ధైర్యం చేసిండు. పేరు, పెద్దీర్కం, పెత్తనం, పెగ్గెల కంటే ప్రాణమే గొప్పదని సాటి చెప్పిండు అనుకోవచ్చు. శుభమా అని బిడ్డ పెళ్లి పెట్టుకొని అందరినీ రమ్మని పిలిచేది పోయి ఎవ్వరు రావద్దు అని ఇంటింటికి కారడు పంపిండు. చూస్తున్నారు కదా, ఈ దునియాల మా పెళ్లికి రావద్దని రాసిన మొట్టమొదటి పత్రిక కావచ్చు ఇది. కరెక్టే. మరి దీని మీద రాసిన రాతను చూస్తే చింతమనేని విషయంలో చింతించే ముచ్చటే లేదని బరాబరి అర్థమవుతుంది. అగా చింతమనేని వంకినేని వార్ల లగ్న పత్రిక ఇది. ఆత్మీయులారా, నా బిడ్డ పెళ్లి చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ పిలిచి నా బిడ్డ మీద 4 అక్షింతలు వేపించుకుందాం అనుకుంటే ఈ కరోనా రూల్స్ అడ్డం వస్తున్నాయి. కాబట్టి ఇంటికానే ఉండి నా బిడ్డను, అల్లుణ్ణి దీవించుర్రి అని కోరుతున్నాడు. ఎంత మర్యాద కదా. అయ్యో పెళ్లి చూడకుండా అయిపోతుందా అనే బాధ లేదు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాములలో లైవ్ పెట్టిస్తా, దాంట్లో చూడుర్రి అని అడ్రస్ రాసిండు. ఇక లోపట మంచి కాజాలు పంపించిండు చింతమనేని సారు. అంటే ఆన్లైన్లో పెళ్లి చూడాలే, ఈ కాజాలనే విందు లెక్క ఆరగించాలి అన్నట్టు. మంచి ఆలోచన కదా. ఎప్పుడు చూసినా కయ్యానికి కాలు దూవుతాడన్న పేరున్న చింతమనేని ఇంట్లో పెళ్లి 2 రాష్ట్రాలు అదిరిపోయేటట్టు జరుగుతాయి అనుకుంటే 2 రాష్ట్రాలు ఇట్లా మాట్లాడుకునేటట్టు జరుగుతున్నది. కరోనా తెచ్చిన కాలమహిమ. మరి ఏం చేద్దాం కదా. గదేందో గాని ఇన్ని రకాల తిండి తిన్నా నాకు బిర్యానీ తిన్నట్టయితే ఉండదు. బిర్యానీ తింటే ఆ తృప్తే వేరు. అబ్బా, బిర్యానీ బిర్యానీ అంటుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. పొగలు కక్కుతున్న ఉడుకుడుకు బిర్యానీ బువ్వ ఒక దిక్కు, మంచి మాల్ మసాలా రుద్ది ఎర్రగా ఉడికించిన కోడికాలు ఇంకో దిక్కు, పిండుకోనే ఇంకా ఒక నిమ్మకాయ ముక్క, మధ్యలో మధ్యలో అంచుకు చక్రాల లెక్క కోసిన ఉల్లిగడ్డ పెట్టుకొని తింటుంటే ఆహా ఆహా ఏ ఉంటుంది. ఇవన్నీ చెప్తుంటే తిండిపోతు పిల్ల అనుకున్నారు. వామ్మో, నేను ఒక్కదాన్నే కాదు, బిర్యానీ ప్రియులు చాలా మందే ఉన్నారు, మీరు ఊహించినంత మంది. బువ్వలన్నిటికి రాని బిర్యానీ, అది లేకపోతే ఆకలి ఎట్లా తీరుతుంది అనేటోళ్ళు కూడా ఉన్నారు. అందుకే సెకండ్కో పొట్లం లెక్కన చికెన్ బిర్యానీకి పోతం పెడుతున్నారట. ఇంటింటికి తిరిగి బిర్యానీ పొట్లాలు సప్లై చేసే దుకాణపోళ్ళు గదే స్విగ్గీ వాళ్ళు. గీ ఏడు మొత్తం లెక్కలు తీస్తే గీ బిర్యానీ లెక్క బయటపడ్డదట. ఇంకా వివరంగా చెప్పాలంటే గడియారం ముళ్ళు టిక్కు అని పక్కకు జరిగే లోపే 4-5 బిర్యానీ ఆర్డర్లు టింగున మోగుతున్నాయట. అంటే బిర్యానీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు చూడుర్రి జనము. కండవచ్చిన కోడి కాలుకు కత్తితోని కాట్లు పెట్టి అన్ని కలిపి ఉడికిచ్చి చల్లారక ముందే బిర్యానీ ముద్ద నోట్లో పెట్టుకుంటే అంతకన్నా అద్భుతం ఇంకొకటి ఉంటుందా? అందుకే ఇగో సెకనుకు బిర్యానీకి పట్టం కడుతున్నారట మనోళ్ళు. ఇక గిది ఒక్క స్విగ్గీ కంపెనీల లెక్కనే. ఇంకా అసొంటి ఆన్లైన్ దుకాణాలు బొచ్చడున్నాయి. మళ్ళా అందులోని బిర్యానీ ఆర్డర్లు అవుతున్నాయో, డైరెక్ట్ హోటల్కి పోయి ఎంతమంది బిర్యానీ తింటున్నారో, ఇండ్లల్లో తెగుతున్న కోడి తలికాయలెన్నో. గా లెక్కలన్నీ తీస్తే బిర్యానీ తినటోళ్ళ లెక్కకు కండ్లు బైర్లు గమ్ముతాయి కావచ్చు కదా. పొద్దుగాల 9 అయినా నిద్రలేవ బుద్ధి అయితే లేదు, పొద్దు మీకు 6 అయిందంటే బయటికి వెళ్ళ బుద్ధి అయితే లేదు. అబ్బో, గజ గజ వణికిస్తున్నది చలి. ఊర్లో అంటే పొద్దుగాల లేచి నిప్పులలో ఏరుకొచ్చి మంటేసుకునేది కానీ పాడేగి పట్టణంలో మంటేసే దిక్కున్నదా? చలితోనే వాసం అయితే లేదు, ఇసుగడ్డల మీదే కూర్చున్నట్టుంటున్నది. అయినా గీ పట్టణంలోనే గింతున్నదంటే పల్లెటూర్ల పొంటి, అడవుల దగ్గర పొంటి ఉన్న ఊర్లల్లా ఇంకే రీతిలో ఉన్నదో చలి. చూద్దాం పాండ్రి. చలిలా మంట పెట్ట సూదులు గుచ్చినట్టే గుచ్చుతున్నది. మంచు దుప్పటి కప్పి సూర్యుని బయటికి వెళ్ళనిస్తలేదు. చెద్దర్ల మీద చెద్దర్లు కప్పుకుంటున్నా పబ్లిక్ వశమైతలేదు. తలుపులు మూసుకున్నా కూడా సూది మోనంత సందున్నా అందులోకెళ్ళి ఏసీ లెక్క కొడుతున్నది చలి. పాడుగాను పల్లెటూర్లలోనైతే చెప్పతరమైతలేదు చలి గోస. అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఉన్న పల్లె సీమలన్నీ గడ్డగట్టించే చలితోని గజగజలాడుతున్నాయి. నెరి 5-6 డిగ్రీలే ఉంటున్నదట వేడి. కొన్ని జాగాల్లో 2-3 డిగ్రీలే ఉంటున్నదట. అంటే ఏ తీరు ఉన్నది చూడండి చలి ప్రతాపము.
కొమరం భీం జిల్లాలున్న గిన్నెదారల 4 డిగ్రీలే ఉంటున్నదట వేడి. పబ్లిక్ మంటలు వేసుకొని చలిగా ఆగుతున్నారు. దందాలు చేసేటోళ్ళు కూడా పొద్దుగాల లేచి దుకాణాలు తెరవాలంటే బుగులు పడుతున్నారట. అయితే ఎప్పటికీ డిసెంబర్ ఆఖరి వారంలా లేకపోతే జనవరిలో గింతగానం చలి ఉంటుండేనట. కానీ ఈసారి కాలం జర్ర ముంగటికి జరిగింది. చలికాలం మొదట్లోనే చల్లదనం చంపుతున్నది. ఇంకో దిక్కు అటు విశాఖమన్యంలో మంచుతోని రోడ్లు కానొస్తలేవు. ఇక గుట్టల మీద మంచును చూసి మురిసిపోని ఇంకే పబ్లిక్ లంబసింగికి లైన్ కడుతున్నారు. ఏమైతేం గాని నెరి ఇంత చలి కూడా మంచిది కాదు. ముందు ముందు ఇంగిత పెరుగుతుందట. పెద్ద మనుషులు చిన్నపిల్లలు చెవులకు కుళ్ళలు కట్టుకోండి, లేకపోతే ఇగం చెవులకు వచ్చి లేనిపోని రోగాలు ముసురుకుంటాయి. మంచితనం ఆపదలో ఆదుకునే గుణం, ఈ రెండు మనిషిని దేవుణ్ణి చేస్తాయి. నలుగురు చేతులెత్తి మొక్కేటట్టు చేస్తాయి. అయితే అసుంటి మనుషులు కొద్దిమందే ఉంటారు. నేరు ఈ కాలంలో అసుంటోళ్ళు దొరకాలంటే భూతద్దం పెట్టి ఎంకులాడాలి. ఇగో అసుంటి జాతిరత్నమే మన సోను సూద్ సారు. ఆస్తులు కుదవబెట్టి మరీ సాయం చేస్తున్న మనిషి ఎక్కడన్నా దొరుకుతాడా? అందుకే అడగకుండానే అందరి బాధలు తీర్చే సోను సూద్కు గుడి కట్టినా తప్పులేదు, విగ్రహం పెట్టినా అస్సలే తప్పులేదు. ఇగో అదే పని చేసిండ్రు గీ ఊరోళ్ళు. అగో చూసిర్రా, దేవుని గుళ్ళె భజనలు చేసినట్టు లంబాడ అక్క చెల్లెన్లు సోను సూద్ విగ్రహం దగ్గర నిలబడి ఎట్లా పాటలు పాడుతున్నారో. భక్తితోని టెంకాయలు కొట్టిర్రు, దీపాలు పెట్టిర్రు, మనిషిని దేవుణ్ణి చేసిర్రు. జిందగీలో ఒక మనిషికి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పుర్రి. కరోనా టైంలో సురువైన సోను సూద్ సార్ సేవలు రికాం లేకుండా సాగుతూనే ఉన్నాయి. చేతికి బొక్కే లేదన్నట్టు దాన ధర్మాలు చేస్తున్నాడు సారు. అందుకే దేశంలో పబ్లిక్ రియల్ హీరో అని గుండెల్లోనే సోను సూద్ సారు గుడి కట్టుకున్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో ఉన్న దుబ్బాక తండ పంచాయతీలో ఉన్న మొత్తం 18 తండాల పబ్లిక్ కలిసి చెలిమె తండాల గిత గుడి కట్టిర్రు. తండాల ఏదన్నా గుడి కట్టాలి అని ఆలోచన చేస్తుంటే పబ్లిక్ గీ ఆలోచన వచ్చిందట. మనుషులల్లా దేవుడు సోను సూద్ సారు గుడి కడితే మంచిగుంటదని తీర్మానం చేసుకొని గీ పని చేసిర్రట. విగ్రహం ప్రతిష్ఠించి ఘనంగా వేడుకలు చేసిర్రు. ఇక ఎంతమంది లీడర్లు మారినా గీ దుబ్బాక తండ పంచాయతీ పరిధిలో ఉన్న తండాల సక్కదనం మారతలేదట. అందుకే సోను సూద్ సార్కు గుడి కడతానన్న గాయన వచ్చి మా బాధలు అరుచుకుంటాడు అని ఆశిస్తున్నారట అక్కడి పబ్లిక్. ఏమైతే ఏంది గాని దేవుడు ఎక్కడనో ఉండడు, మనుషులలోనే ఉంటాడు అని చూపిస్తున్న మనిషి సోను సూద్ సారు. అయినోళ్లకు కష్టం వస్తేనే పట్టించుకొని గీసొంటి రోజులల్లా ముక్కు ముఖం తెలియనోళ్ళను కూడా ఆదుకుంటున్నాడు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. మరి మళ్ళా వచ్చేసిన మిగిలిన వార్తలు షురూ చేసుకుందాం, పట్టుర్రి. దేవుడా, ఇంత తొందరగా నేను నీ దగ్గరికి వస్తానని అనుకోలే. నాకు అప్పుడే నిండు 100 ఏళ్ళు నిండిపోతాయని అనుకోలే. వస్తున్నా స్వామి, నీ దగ్గరికే వస్తున్నా. అయ్యో అయ్యో, అక్కడ ఎవరు లేరా? మా గిట్టుగడ ఊరు పెట్టుకుంటాడు, ఎవరన్నా పోయి ఆపురే. పద్మ, నా కోసం ఎవరు బాధపడద్దండి. మా అమ్మకి నాన్నకి కూడా ఏడ్చొద్దని చెప్పు సరేనా? ఈరోజు నా సావు నేను చూడాల్సిందే. అరే అరే ఆగురా, నీకేం పుట్టిందని చెప్తున్నావురా? బంగారం అసంటే భవిష్యత్తును ఆగం ఎందుకు చేసుకుంటున్నావురా? ఇంకేం భవిష్యత్తు పద్మ, నా భవిష్యత్తు క్లోజ్ అయిపోయింది. నేను చేసేదానికి ఏం లేదు. అప్పు చేసిన, మా అమ్మకి నాన్నకి తెలియకోకుండా అప్పు చేసిన పద్మ. అప్పులు ఎక్కువ అయితే చచ్చిపోతారా ఎవరన్నా? ఎవరికి అప్పులు లేని కోట్లు ఆస్తున్న కూడా అప్పులు ఉంటాయి, వాళ్ళు చచ్చిపోతున్నారా? వాళ్ళు ఎట్లన్నా తీరుస్తారు, వాళ్ళు ఎట్లన్నా తీరుస్తారు పద్మ. నేను జీవితాంతం కష్టపడినా తీర్చలేనంత అప్పు చేసిన. అప్పు అంటున్నావు, అంతగానో ఏ పాటు ఉన్నదిరా? అప్పు చెప్పురా, నేను తీరుస్తా. ఏం తీరుస్తావమ్మా నువ్వు? 1,00,000 2 లక్షలు అయితే తీరుస్తావు. 23 లక్షలు అప్పు చేసిన, నువ్వు ఎట్లా తీరుస్తావు? నాకు తెలియదు, నేను పోతా అంతే. ఆగురా, గంత అప్పు ఎందుకు తీసుకున్నావురా? అబ్బా, నీకు అన్ని వివరంగా చెప్పాలా పద్మ? అంత నేనే అప్పు చేసిన పద్మ. 3 నెలల కింద నా బర్త్డే అనే ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని 30,000 అప్పు చేసిన. దిమాకున్నదా? 30,000కు 23 లక్షలకు ఏడనన్నా పొంతనున్నదా? నగరాలు చేస్తున్నావా? నిజం పద్మ, నువ్వు నమ్మవా నన్ను? నీ మీద ఒట్టు, 30,000 అప్పు చేసిన నేను. మరి 23 లక్షలు ఎట్లా అయిందిరా? నీకు అప్పిచ్చినాడు ఎవడ్రా? గంత వడ్డీ ఎందుకు వేసిండు? ఏం చెప్పంటావు పద్మ, ముందు 30,000 అప్పు చేసిన. వారం రోజుల తర్వాత వాడు దాన్ని వడ్డీ వేసి 52,000 చేసినాడు. అది వడ్డా లేకుంటే పాపమా? అట్లా పెరుగుకుంటూ పోవడేందిరా? మరి అప్పుడైనా నాకు చెప్తా, 52,000 వాని మొక్కను కొడుతును కదా. నేను కూడా అదే చేసిన పద్మ. ఇంకొక ఆన్లైన్ యాప్లో 55,000 అప్పు తీసుకొని ఈ అప్పు కట్టేసిన. అర్థమైంది. మళ్ళా వారం రోజులు అది 70,000 అయింది. దాన్ని ఇచ్చి దానికి ఇంకో యాప్లో అప్పు తీసుకున్నావు. ఇట్లా 23 లక్షలు అప్పు అయింది, అంతేనా? అంతే పద్మ, అంతే.
నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా బుద్ధి లేదు ఆడపిల్ల తిరుగా ఏడుపు ఒకటి ఆపు. ఆ ఏడుపు ఆపుకుంటుందా? దానికి చావాలన్నారా? దానికి ఎవరన్నా చచ్చిపోతాడా? దానికి కాదు పద్మ, నేను దొంగ అని నా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి బంధువులకి అందరికీ ఫోటోలు పంపిస్తాడు. నీకు కూడా పంపించినాడా? ఏ నీ సావుల మనవోయ్ ఆగు. ఇజ్జత్ పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే మళ్ళా వస్తుందా? ఎక్కడ ఎడికిటిగానే తయారైనరా? నా ఒక్కని ఫోటో అయితే ఏమని అనుకోవచ్చు, మా ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి గలీజ్గా పెడతాడు పద్మ సోషల్ మీడియాలో. గంత ఘోరమా? వాళ్ళు వీళ్ళు చచ్చిపోతారంటే దీనికే చచ్చిపోతారా అని ఆపిండేవాడిని పద్మ. కానీ ఆన్లైన్ యాప్ల వాళ్ళ చిత్రహింసలు మామూలుగా లేవు పద్మ. నేను పోతా ఈ లుంగి నా బరువు మోసినా మొయ్యకపోయినా నేను చచ్చిపోతా. ఆగురా, నీకు జరిగినట్టే జరిగితే దావులూరి సాయి అరవింద్ అనే అన్న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు. నీ లెక్క చావలే. అందరు అట్నే ఉంటారా? అందరికి ఒకే లెక్క ఉంటుందా ధైర్యం అంతా? నాలాంటి వాళ్ళు చచ్చిపోతారు, నేను పోతా. అయ్యో అయ్యో వద్దురా రే రే, నీ పుణ్యం ఉంటది. ఆగురా, చచ్చిపోగురా రే. కిట్టు కిట్టు చూసినావా పద్మ, నేను పోతానంటే నువ్వెంత తనకలాడినావు. ఇంకా పోయిండే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఎంత తనకలాడింటారు. అంటే ఇప్పుడు నువ్వు అప్పైనందుకు చచ్చిపోతా అని ఊరుతాడు బిగించుకోలేదా? నేను చచ్చిపోయేది పద్మ. అసలుకి ఈరోజు సరిగ్గా టిఫిన్ కూడా తిన్నా. నేను ఆన్లైన్ యాప్లు వాళ్ళు ఎట్లా జనాల దగ్గర డబ్బులు లాక్కుంటున్నారు తీసుకుంటున్నారు అని చెప్పేదానికి ఇట్లా చేసిన అంతే. అమ్మయ్యా, ఏడిపిస్తే కదరా. మరి నిజంగా ఇట్లానే ఉన్నాయి పరిస్థితులు. వడ్డీ మీద వడ్డీ వేసి నడ్డి ఎరగొట్టే వడ్డీలు పెంచుకుంటా పోతారు. వాళ్ళకి లెక్క పక్క ఏముండదు, వాళ్ళకి పత్రాలు కూడా ఉండవు పద్మ. అందుకే ఆన్లైన్ యాప్ల్లో అప్పులు చేసిండే వాళ్ళు చచ్చిపోతున్నారు. అవునరా, చూస్తున్నారా పబ్లిక్. కాబట్టి యాప్ సెలవులకి ఎక్కించుకునే ఆలస్యం. అడగక ముందే అప్పిస్తాడు, మనుషుల్ని ఆగం చేస్తాడు. ఇస్తున్నారు కదా అని ఒక యాప్ అప్పు తెచ్చేదానికి ఇంకో యాప్ అనే దగ్గర అప్పులు చేసుకుంటా ఓ అన్న 53 యాప్లలో అప్పు చేసిండట. కాబట్టి ఆన్లైన్ అప్పుల జోలికి పోకుర్రి. అర్జెంట్ అక్కర ఉండి తీసుకుంటే ఎమ్మటనే తీర్చేయండి కానీ ఆలస్యం చేసి తిప్పల పడుకుర్రి. ఎవరన్నా గొప్ప పని చేసిండు, బండల వాళ్ళకు కొట్టిండు, బరువులు ఎత్తిండు, ఆ రికార్డు పుస్తకంలోకి ఎక్కిండు, ఈ రికార్డు కొట్టిండు అని చెప్తాం కదా. కానీ మీరెవరైనా పొద్దంతా వంగి లేవకుండా నాట్లేయగలుగుతారా? పొద్దంతా ఓ 4 ఎకరాల శలకరి ఇరువాళ్ళు దున్నగలుగుతారా? పొద్దడి సంది మాపటాల దాకా ఎర్రటెండలా కట్టపడగలరా? ఇగో గీటికి కూడా ప్రపంచ రికార్డు ఉంటే ఇగో గీ పెద్దయ్యాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అది లేకుంటేని మనందరం తారీఫ్ చేద్దాం పెద్ద ఆయన్ను. ఇగో చూస్తున్నారా, నెత్తికి రుమాలు జుట్టి మెడల పూలదండలు వేసుకొని చేతుల పత్తి చెట్టు పట్టుకొని నిలబడి ఉన్న పెద్ద మనిషిని డప్పు సప్పులతోటి ఎట్లా సన్మానించుతున్నారో. ఈ తాత 3-4 చేసే పనిని ఒక్కడే చేసే బాహుబలి అసంటోడు. ఎంతటి బరువు పనినైనా అల్కగా చేయగల భీముని అసంటోడు. అందుకే ఊరోళ్ళంతా మెడల పూలదండలేసి డప్పు సప్పులతోటి ఈ తాత తోపు అని చెప్పుతున్నారు. ఇంతకు ముచ్చటేందంటే అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఉండబండ అనే ఊళ్ళో ఉండే వీరభద్ర అనే ఈ 60 ఏళ్ల పెద్ద మనిషి 3-4 చేసే వ్యవసాయం పనిని ఒక్కడే టకాటకా చేసి ఊరోళ్ళందరి చేత ఔరా అని అనిపించుకుంటున్నాడు. పొద్దడి కాని నుంచి మాపటాల దాకా 4 మనుషులు చేసే 2 ఎకరాల పత్తి చేనులో ఉన్న పత్తి పొరకనంత పీకి గ్రేట్ అనిపించుకున్నాడు. అందుకే ఈ సంబరాలు సన్మానాలు. 60 ఏళ్ల వయసులో కూడా ఇంత పని చేస్తున్నాడు అనంటే తాత వయసు పిల్లగానప్పుడు బండందంటే 16 పచ్చలు అయ్యేది కావచ్చు, అంత గట్టిగుండేది కావచ్చు. కానీ పెద్ద మనిషి ఏగిరపడి ఉరికి పని చేయకు, వయసు మీద పడ్డ ఈ ఆళ్ళలా ఏగిరపడి ఎక్కువ కట్టపడితే పెయిల్ అయ్యేదన్నా బెనికింది అనుకో ఏం లేదుగా అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.